అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా స్వాగతం చెప్తూ, మహానాడు కడపలో రేపటి నుంచి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా మే 28 పుట్టినరోజు సందర్భంగా ఆనవాయితీగా కూడా మహానాడు పండుగ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పండుగే కాకుండా తెలుగు వారందరికీ కూడా పండుగ రోజు 28 ఆయన పుట్టినరోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఏదైతే నియోజకవర్గాల స్థాయిలో కూడా మహానాడు నిర్వహించుకోవడం, తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా మహానాడు కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పార్లమెంటు స్థాయి మహానాడు కార్యక్రమాన్ని కూడా తిరుపతిలో విజయవంతంగా కూడా చేసుకోవడం, దాంట్లో కూడా అనేకమైన తిరుపతికి సంబంధించి చూసి అనేకమైన తీర్మానాలు చేసి కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గ స్థాయి కానీ పార్లమెంటు స్థాయి కానీ ఆ యొక్క పరిస్థితులు అక్కడున్న ప్రజలు కోరుకున్న విధంగా ఏ విధంగా పరిపాలన అందివ్వాలనే దిశగా రాష్ట్ర మహానాడులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు పంపించి తద్వారా అవన్నీ కూడా మహానాడులో ప్రధానమైన అంశాలు చర్చించి రాబో రోజుల్లో ముఖ్యంగా ఈ విభజన ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు పెట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మంత్రులందరూ కూడా అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరూ కూడా మంత్రులందరూ కూడా అక్కడ పర్యటన చేసి ఆ ఏర్పాట్లన్నీ కూడా భోజన సదుపాయాలు కానీ వసతి సదుపాయాలు కానీ అదేవిధంగా ఏ తీర్మానాలు చేయాలనో నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నేతలతో కూడా తీర్మానాలు ప్రవేశపెట్టే దానిపైన చర్చించి ఒక నిర్ణయానికి రావడం, ఇవన్నీ కూడా మహానాడులో రాబో తరాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు 3 రోజులు కూడా ఈ పండుగని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పేరున కూడా ఆహ్వానం తెలుపుతూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి నందమూరి తారక రామారావు అభిమానులు కానీ పార్టీ అభిమానులు కానీ పార్టీలో మెంబర్స్ కానీ అందరూ కూడా విజయవంతం చేయాలని 2 రోజుల ప్రతినిధుల సభ 27, 28 సభ ఉంటాయి. 2 రోజులు కూడా చర్చా కార్యక్రమం అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం, ఆమోదాలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వ రోజు 29 భారీ ఎత్తున కూడా బహిరంగ సభకు 5 లక్షల మంది పైచిలుకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొనే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ రాబోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 2 రోజుల ప్రతినిధుల సభను అదేవిధంగా బహిరంగ సభను 29వ తేదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు మొదట జెండా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఎగురవేసిన మొట్టమొదటి సభ మటుకు తిరుపతిలోనే. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఏదైతే మనం ఈ దీని దగ్గర తిరుచానూరు దగ్గర చెరువులో అర్బన్ హాట్ వద్ద సమావేశం నిర్వహించుకోవడం, భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా తిరుపతి నుంచే స్టార్ట్ చేయడం ఆనవాయితీగా వస్తామని తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా ఈ రోజు నిన్న జరిగిన ఏదైతే తిరుపతి జిల్లా మహానాడులో కూడా ఆయన స్మారక చిహ్నంగా ఒక భారీ ఎత్తున ఒక భవనాన్ని ఇక్కడ నిర్మించాలని కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీకి నివేదిక, తీర్మానాన్ని కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్న పరిణామాలు, గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడో మనం చూసాం. ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎప్పుడూ లేని ఎక్కడ కూడా వినూత్నంగా కూడా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫున పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంకా బెటర్ గా పరిపాలన ఏ విధంగా అందించాలనే దిశగా రేపు
ఏదైతే మహానాడులో తీర్మానాల రూపంలో గాని రాబోయే రోజుల్లో ఏదైతే మేము చెప్పినట్టు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు రేపు ఏదైతే పాదయాత్ర దగ్గర నుంచి కూడా యువగలం పాదయాత్ర దగ్గర నుంచి కూడా నారా లోకేష్ గారి యొక్క పాత్ర ఒకసారి చూస్తే పేద ప్రజల సంక్షేమం, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం కోసం, చేతి వృత్తులు కుల వృత్తుల సంక్షేమం కోసం ఏవైతే హామీలు ఇచ్చామో పాదయాత్రలో వాళ్ళు సూచించిన ఇవన్నీ కూడా నెరవేర్చే దిశగా కూడా ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు అనేక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ సందర్భంలో రాబోయే 4 సంవత్సరాలు కూడా ఏదైతే మేము మన మహానాడులో కూడా తీర్మానం చేశాం, జాతీయ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ నారా లోకేష్ గారిని డిక్లేర్ చేయాలని సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా తిరుపతి జిల్లా నుంచి పార్లమెంట్ నుంచి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. దాన్ని కూడా ఆమోదం తెలపాలని మేమందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అదే పందాల్లో ఈ రోజు యువతకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము, యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం అటు చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గారు గాని ఏ విధంగా అనేక కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు నారా లోకేష్ గారు మనం చూస్తే మీరే చూశారు, ప్రధానమంత్రితో 2 గంటల సేపు సమావేశం జరిగిందంటే ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యుదయం కోసం, ప్రధానమంత్రి సహాయ సహకారాల కోసం నారా లోకేష్ గారు ఆ యొక్క చర్చల్లో కూడా అనేక విషయాలు కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర బిందువుగా తెలుగుదేశం పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడమే కాకుండా అటు ఎన్డీఏ కూటమి మొత్తాన్ని కూడా సంబంధించి ప్రధాన నిర్ణయాల్లో కూడా చర్చలు జరిగాయి. అనేక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ సందర్భంలో రాబోయే 4 సంవత్సరాలు కూడా ఏదైతే మేము మన మహానాడులో కూడా తీర్మానం చేశాం, జాతీయ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ నారా లోకేష్ గారిని డిక్లేర్ చేయాలని సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా తిరుపతి జిల్లా నుంచి పార్లమెంట్ నుంచి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది. దాన్ని కూడా ఆమోదం తెలపాలని మేమందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అదే పందాల్లో ఈ రోజు యువతకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము, యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం అటు చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గారు గాని ఏ విధంగా అనేక కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు నారా లోకేష్ గారు మనం చూస్తే మీరే చూశారు, ప్రధానమంత్రితో 2 గంటల సేపు సమావేశం జరిగిందంటే ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యుదయం కోసం, ప్రధానమంత్రి సహాయ సహకారాల కోసం నారా లోకేష్ గారు ఆ యొక్క చర్చల్లో కూడా అనేక విషయాలు కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర బిందువుగా తెలుగుదేశం పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడమే కాకుండా అటు ఎన్డీఏ కూటమి మొత్తాన్ని కూడా సంబంధించి ప్రధాన నిర్ణయాల్లో కూడా చర్చలు జరిగాయి. వాటన్నిటికీ ప్రతిరూపంగా రేపు మహానాడులో కూడా వాటన్నిటికి కూడా రూపకల్పన చేసి రాబోయే రోజుల్లో పేదరికం ఏదైతే ఇప్పుడు 20% పేదరికం, రోజువారీ కూలీ చేయింది, రోజువారీ ఇబ్బందులు పడుతూ 20% ప్రజలు అట్టడుగున ఉన్న నిరుపేదలైన వారి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలో కూడా రేపు మహానాడులో కూడా నిర్ణయం తీసుకుని ముందుకెళ్లడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ మహానాడును విజయవంతం చేయాలని కూడా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు ఉదయం నుంచి అందరూ 3 రోజులు కూడా అక్కడ కడపలో ఉండి మహానాడు విజయవంతం ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా పిలిపిస్తూ, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యక్షంగా చూశాను. మన పార్లమెంటు పరిధిలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదైతే 2 సంవత్సరాల క్రితం మేము స్వయంగా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా పార్టీ పార్లమెంట్ బ్యూరో సభ్యులు అమర నిరాహార దీక్షకి ఏదైతే అక్రమ తవ్వకాలు క్వార్టర్స్ కి సంబంధించి జరుగుతుందో ఆ స్పాట్కి వెళ్లి ఆయన నిరసన కార్యక్రమానికి దిగడం జరిగింది. మేము కూడా తిరుపతి నుంచి కూడా మేమందరూ కూడా వెళ్ళాము. అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా అక్కడికి బాసటగా రావడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలు చూస్తే ఏ విధంగా అక్రమ తవ్వకాలు తవ్వి భారీ ఎత్తున ఈ మిషనరీలు బుల్డోజర్లు అంటామా, లేకపోతే ఆ మిషనరీ అంటే భారీ మిషనరీలు అన్ని కూడా వాటికి వెళ్లిన తర్వాత ఎక్కడికక్కడ వదిలేసి వెళ్లిపోయారు.
ఇంత జరిగి అవన్నీ కూడా అక్రమ తవ్వకాల్లో కోట్లాది రూపాయలు డబ్బులు ఏ విధంగా సంపాదిస్తా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అక్కడి నుంచి భారీ ఎత్తున కూడా నిధులు తరలించే కార్యక్రమమే ఈ అక్రమ తవ్వకాలని ఆ రోజే కూడా విమర్శిస్తే, ఆ రోజు సోమిరెడ్డి చంద్ర ఏదైతే అక్రమాలను ప్రశ్నించి ఆ స్పాట్కి వెళ్లి దాన్ని నిలుపుదల చేయాలని చెప్తే ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన అక్రమ కేసు పెట్టడం, పోలీసులతో దౌర్జన్యంగా కూడా ఆ రోజు రాత్రిపూట ఆయన అక్కడి నుంచి లిఫ్ట్ చేయడమే కాకుండా ఆయన పైన కేసులు పెట్టి ఏ విధంగా ఇచ్చేశారో మనం చూసాం. ప్రత్యక్షంగా కూడా నేను కూడా ఆ రోజు అక్కడ ఉండడం జరిగింది. ఈ విధంగా కోట్లాది రూపాయలు దండుకొని 55 రోజులుగా తప్పించుకొని తిరిగాడు ఇతను. ఏదైతే కేసులో ఇతని పేరు ఇన్వాల్వ్ అయిందో తెలుసుకొని 55 రోజులు 2 రోజులు కూడా ఒక చోట్ల ప్రతి 2 రోజులకి మకాం మారుస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అలాంటిది నిన్న అరెస్టు చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా దీని వెనక ఎవరున్నారో, ఇతని భారీ ఎత్తున ఎన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఆ నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా ఈ అక్రమ తవ్వకాల ద్వారా కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఏ విధంగా దోచారనేది రాబోయే విచారణలో, ఈ అరెస్టు అయిన తర్వాత విచారణలు అన్ని కూడా బహిర్గతమవుతాయి. ఈ రోజు 10-12 నెలలు కాకముందే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ నాయకులు గాని వల్లిస్తున్న మాటలు చూస్తే ఏ విధంగా వాళ్ళు దొంగ అని పరిగెత్తినట్టున్నది వాళ్ళ యొక్క ప్రవర్తన. ఈ 10 నెలలుగా కూడా చూస్తే ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం ఇదే మొత్తం ధ్వంసం చేయడమే కాకుండా ఏదైతే లిక్కర్ కేసు విషయంలో వస్తే మొత్తం కూడా ఏ విధంగా గాంధీ షాపులు అవన్నింటిలో కూడా ఏది ఆన్లైన్ ఇది లేకుండా కోట్లాది రూపాయలు ఏ విధంగా దోచారో ఈ అక్రమ తవ్వకాల్లో అన్నింటిలో కూడా డైరెక్ట్ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందనేది త్వరలో కూడా తేటతెల్లమవుతాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఇంకా ఏ అక్రమాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా ప్రజల ముందుకు తెచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. న్యాయబద్దంగా చట్టబద్దంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే ప్రజాధనాన్ని లూటీ చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలుంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయడం అతనే కాకుండా ఇంకా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ విధంగా చెప్పుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జిల్లాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన ఈ నాయకులందరూ కూడా త్వరలోనే వాళ్ళకి శిక్షింపబడతారని కూడా న్యాయస్థానాల్లో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.